నంద్యాల ఉప ఎన్నికల్లో కుల సంఘాల జోరు కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి ఎన్నికల్లో కులాల ప్రభావం ఉంటుంది. ఆయా కులాల నేతలతో ప్రచారం చేయించడం ద్వారా ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నించడం సర్వసాధారణం. అయితే నంద్యాల ఎన్నికల్లో ఆ డోస్ మరింత పెరిగింది. నంద్యాల నియోజకవర్గంలో సంకుల సమరం నడుస్తోంది. ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ కులానికి బలమైన నాయకుడెవరు, ఎవరితో ప్రచారం చేయిస్తే ఆ కులం ఓట్లలో సింహభాగం రాబట్టుకోవచ్చు అనే వ్యూహంతో అధికార పార్టీతో పాటు విపక్షం పావులు కదుపుతోంది. సామాజిక వర్గాల వారీగా ఓట్ల లెక్కలేసుకుని ఆయా వర్గాల ఓట్లకు గాలమేసేందుకు అదే కులానికి చెందిన నేతల్ని నంద్యాలలో దించుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్ల సంఖ్య, ఆ తర్వాతి స్థానాల్లో కాపు, వైశ్య, ఎస్సీల ఓట్లు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం, క్రైస్తవుల ఓట్లు కూడా గెలుపోటముల్ని ప్రభావితం చేసే సంఖ్యలోనే ఉన్నాయి. బీసీల్లోని అన్ని కులాల నుంచి ఓట్లు 4వ వంతే ఉంటాయి. టీడీపీ ప్రభుత్వం కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను, డైరెక్టర్లను నియమించింది. బడ్జెట్ కేటాయించి ఆయా కులాలకు స్కాలర్షిప్లు, ఇతర ప్రయోజనాలు కల్పించింది. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లతో నంద్యాల ఎన్నికల్లో ప్రచారం చేయిస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆయా వర్గాలకు చెందిన టీడీపీ నేతలను ప్రచారానికి వాడుకుంటోంది. కాపు, ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇక వైసీపీ కూడా సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా వర్గాల నేతలు, కుల సంఘాలని రంగంలోనికి దించింది. కుల సంఘాల సమావేశాలు, ఆయా సామాజిక వర్గ ముఖ్య నేతలతో మీటింగులతో ప్రతి ఓటుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీలు. ఆయా కులాల ఓట్లు రాబట్టేందుకు ఇప్పటికే టీడీపీ కొందరికి పదవులు ఇవ్వగా, వైసీపీ అధికారంలోకి వస్తే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తోంది. రెండు పార్టీల్లో కొన్ని సామాజిక వర్గాలకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా ఆశ చూపిస్తున్నాయని సమాచారం. నేతలు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను పంచేసుకుంటుంటే కొందరు ముక్కును వేలేసుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో కులాల వారీగా ప్రచారం నంద్యాలలో కొత్త కాకుండా నంద్యాల బై ఎలక్షన్లో అది తారాస్థాయికి చేరిందంటున్నారు.